నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్య. ఏపీలో రాజ్యసభకు సంబంధించి గత కొన్ని రోజులుగా వాళ్ళు వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది, అనౌన్స్మెంటే తరువాయి అంటూ గత కొన్ని నెలలుగా, రోజులు కాదు నెలలుగా రకరకాల పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి, రకరకాలుగా సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. బట్ ఇప్పటికీ వీళ్ళు అన్న కన్ఫర్మేషన్ రాలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా మరొక పేరు తెర మీదకి వచ్చింది. కూటమి జతకట్టిన నేపథ్యంలో జనసేన తరపు నుండి ప్రధానంగా ఒకరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఇవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం లోపాయకారంగా జరగాల్సినవన్నీ జరిగిపోయాయి, ఇంకా అనౌన్స్మెంటే తరువాయి అనేసి అంటున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి అని అనుకుంటున్నారా? సినీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి రాజ్యసభ సీట్ కన్ఫర్మ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి దీనికి సంబంధించి వెనకాతలంతా నడిపారు అన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? మరి గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఆయన కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మెగా ఫ్యామిలీతో ఆయన ఎలా మెలుగుతారు ఏంటనే మనందరికీ తెలిసిందే. మరి ఆ సాన్నిహిత్యంతో ఆయనకు రాజ్యసభ ఇప్పించబోతున్నారా, లేకపోతే ఇవన్నీ రూమర్స్? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సరే. ఏంటి అల్లు అరవింద్ గారికి రాజ్యసభ అంట, పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి దానికి సంబంధించి ఇప్పించబోతున్నారంట. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఏంటి కథ? సందిగ్ధంలో పెట్టేశారు మీరు. ఎందుకంటే రాజ్యసభకి 4 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆ 4 స్థానాలకు కూడా ఇప్పటికే ఖరారైపోయినటువంటి పరిస్థితి అటు తెలుగుదేశం ఇటు జనసేనలో అందరికీ ఇన్సైడ్ సోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అరవింద్ గారి పేరుని ఎవరు తెర మీదకి తీసుకొచ్చారు, ఎవరు దానిని ట్రెండింగ్లో ఉంచారు అన్నది ఒకసారి మనం తరచి చూస్తే ఇంత ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ అరవింద్ గారి మనస్తత్వానికి ఏంటంటే, క్రియాశీలక రాజకీయాలు అరవింద్ గారి మనస్తత్వానికి ఏమాత్రం సరిపోవు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకి క్రియాశీలక రాజకీయాలకి అసలు పొసగదు. ఆయన వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అంటే ఒక సినిమా బిజినెస్ కావచ్చు, సినిమా కావచ్చు, లేకపోతే ఒక వెంచర్ కావచ్చు, ఇట్లా మనం తీసుకుంటే ఏంటంటే, ఎవరైనా దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అంటే దాన్ని ఊహించి దాని విజయాన్ని అంచనా వేసి భవిష్యత్తులో అది ఎటువంటి మలుపులు తీసుకుంటుందో తెలుసుకొని దానిని చాలా జాగ్రత్తగా ఆయన కూడా అందులోకి వచ్చి భాగస్వామై అందులో ఆయన చాలా అటువంటి ఒక విధానపరమైనటువంటి విజయవంతమైనటువంటి వ్యాపారవేత్త అరవింద్ గారు. అది ఆయన సినిమా ప్రయాణం చూసిన అర్థమవుతుంది, ఆయన వ్యాపార ప్రయాణం చూసిన అర్థమవుతుంది. బెంగళూరులో ఉన్నటువంటి అల్లూరు వెంచర్స్ కావచ్చు, మురికినాటి నారాయణప్ప గారిని వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అల్లూరు వెంచర్స్లో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, అట్లాగే ఇవాళ సినిమా పరిశ్రమలో ఆయనకున్నటువంటి వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ ఒకసారి తరచి చూస్తే ఇవాళ మొన్నటికి మొన్న ప్రారంభమైనటువంటి అల్లు సినిమాస్ కావచ్చు, ఇట్లా ఏం చూసినా కూడా ఏంటంటే అరవింద్ గారు ఈజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట. ఆయన రాజకీయాలు ఆయనకి రాజకీయాలు అవి రెండు ఒక వరలో ఎమడనటువంటి కత్తులు, ఒకే వరలో 2 కత్తులు ఎమడవు అన్నది మన ప్రజారాజ్యం పూర్తిగా తెల్లం చేసేసింది, స్పష్టం చేసేసింది ప్రజారాజ్యం పార్టీ. ఎందుకంటే ఆయన బ్యాక్ ఎండ్లో ఉండుంటే ఎలా ఉండేవో ఫలితాలు తెలియదు. పూర్తిగా రాజకీయపరమైనటువంటి వ్యక్తులు, పూర్తిగా రాజకీయపరమైనటువంటి ఆశావహులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే అభిమానుల్లో నుంచి చెప్పుకోదగ్గ సంఖ్యలో అభ్యర్థులుగా వాళ్ళు తయారై ఉంటే ప్రజారాజ్యం పార్టీ ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా సరికొత్తగా అవతరించి 3వ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి అవకాశం ఉండేది. అరవింద్ గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాతే అక్కడి నుంచి ఆయన పగ్గాలు బ్యాక్ ఎండ్లో కాకుండా ఆయన ఫ్రంట్ లైన్లోకి వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్గా ఆయన అవతరించిన తర్వాత మీకు తెలుగుదేశంలో నుంచి చాలామంది ఒక్కసారిగా వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరడం, ఒక దశలో మీకు ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో ఉన్నావా, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్నావా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. అంటే చిరంజీవి గారు తప్ప మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో చేరినటువంటి నాయకులు కనిపించేవాళ్ళు. ఇది కిమిడి కళా వెంకట్రావు గారు, సి రామచంద్రయ్య గారు, భూమా దంపతులు, కోటగిరి విద్యాధరరావు గారు, సి రామచంద్రయ్య గారు, తమ్మినేని సీతారాం గారు, ఇట్లా ఉండేది అనమాట వ్యవహారం అంతా. సరే, ఇప్పుడు ఇది ఎవరు దీనిని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు అన్నది ఒకంత ఆశ్చర్యానికి లోన్ చేసింది. నిన్న నుంచి కూడా ఆయనకి రాజకీయాలకి అసలు ఏమాత్రం 2 కుదరవండి అసలు. అటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు ప్రచారంలోకి తీసుకొచ్చారు అరవింద్ గారిని అనేది ఈజ్ ఎ వెరీ గుడ్
సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు శ్రీ బాలాజీ వీడియోస్ అని చెప్పి మనం గతంలో అరవింద్ గారి గురించి ఒక చర్చ చేశాం. VHS రైట్స్ ఎవరికి ఇవ్వకుండా ఆయన సినిమాలు రిలీజ్ చేస్తుండేవాడు. సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్ అట్లా అవుతుండేవి. ఓవర్ఫ్లోస్ వచ్చేవి ఆయన సినిమాలకి. VHS రైట్స్, వీడియో క్యాసెట్ రైట్స్ ఇచ్చేసినటువంటి సినిమాలకి, రిలీజ్లు అయినటువంటి సినిమాలకి రెవెన్యూ చాలా తక్కువ ఉండేది అనమాట. ఒక దశ దాటిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా వీడియో రైట్స్ ఇవ్వాలి. CD, DVD రైట్స్, VCD, DVD రైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వాలి కదా. శ్రీ బాలాజీ వీడియోస్ అని వాళ్ళకి గీతార్ట్స్కి సంబంధించిన అన్ని సినిమాలు, అరవింద్ గారి సినిమాలన్నీ కూడా వాళ్ళే విడుదల చేస్తుండేటటువంటి వాళ్ళు. ఒకసారి మీకు ఏమైందంటే చాలా సినిమాలు ఉండిపోయినాయి. ఏది అలా 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 ఇవ్వాలి రైట్స్ అలా ఉండిపోయినాయి అనమాట. అతని పేరు నాకు బాగా గుర్తుంటే నిరంజన్, బాలాజీ వీడియోస్ అధినేత పేరు నిరంజన్ తరచూ వచ్చి అంటే మగధీర విడుదలైపోయి చాలా ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏంటంటే మగధీర రైట్స్ ఎలాగూ బాలాజీ వీడియోస్కే ఇస్తారు. ఇచ్చే నేపథ్యంలో మగధీర విడుదల చేయాలంటే దానికంటే ముందు 6 సినిమాలు ఉన్నాయన్నమాట. ఈ 6 సినిమాలు విడుదల చేస్తే కానీ మగధీర విడుదల చేయడానికి లేదు. జానీ, జల్సా, హ్యాపీ, అందరవాడు, తర్వాత ఇంకో రెండు సినిమాలు, మొత్తం 6 సినిమాలు ఇచ్చారు. 6 సినిమాలు కలిపి ఒక ధరకి ఇచ్చారనమాట. అతను ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటాడంటే 6 సినిమాలు ఈ ధరకు వచ్చాయంటే మగధీర ఓకే ఇందులో 2 సినిమాల ధర చెప్తారని అనుకున్నాడు. ఈ 6 సినిమాల ధర అయిపోయిన తర్వాత మగధీరకు వచ్చేటప్పటికి 6 సినిమాలకి ఎంతైతే అతను పే చేశాడో అంత మొత్తం మగధీరకు పే చేయమన్నారు. అంత మొత్తం అతను పే చేశాడు. ఈ 6 ఫిల్మ్స్కి రైట్స్కి ఎంత పే చేశాడో ఒక్క మగధీరకు అంత పే చేశాడు అతను. ఇది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ యొక్క, అంటే దేనికి డిమాండ్ ఉంది, దీనికి చాలా డిమాండ్ ఉంది. ఈ 6 సినిమాలు ఉన్నాయి, స్టాండ్ బైగా ఉన్నాయి. ఈ 6 సినిమాలు వాళ్ళకే ఇవ్వాలి. మూవ్ చేసిన తర్వాత ఏంటంటే అతను దేనికోసం వస్తున్నాడు, మగధీర కోసం వస్తున్నాడు. ముందు ఈ 6 మూవ్ చేసిన తర్వాత ఆ తర్వాత దీనిని ఆయన ఇవ్వటం జరిగింది. వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్ అండి. ఎందుకంటే పెళ్లి సందడి పరదేశీ ఆడకపోయినా పరదేశీ టేబుల్ ప్రాఫిట్ అని అనుకుంటా. ఎందుకంటే వీళ్ళే ఉంచుకున్నారా, విడుదల చేయకుండా బిజినెస్ చేసేసినట్టున్నారు. పెళ్లి సందడి అనేది ఎవరు ఊహించినటువంటి విజయం అనమాట. అట్లాంటి చిన్న సినిమాల్ని పట్టుకోవటం, దానిలోకి ఎంటర్ అవటం, దాన్ని తర్వాత మీకు మ్యాజిక్ అని ఒక సినిమా, 3D సినిమా అనమాట, దాన్ని మలయాళం నుంచి తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేయడం. థియేటర్స్ ఆయనకు ఉండటం మూలాన ఏంటంటే గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్లో మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చెప్పుకోదగ్గ థియేటర్లు ఉండటం మూలాన వీటిని రిలీజ్ చేయడం చాలా ఈజీ. ఇవాళకి కూడా ఆధిపత్యం వహిస్తున్నటువంటి వాళ్ళలో ఖచ్చితంగా నిర్మాణ సంస్థలు కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ సంస్థ కావచ్చు, అగ్రగామిగా అవతరించినటువంటి వెరీ గుడ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట. బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ స్టేజ్ నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్గా మొదలై అగ్రస్థాయికి చేరుకున్నటువంటి అగ్రశ్రేణి వ్యాపారవేత్త. ఆయనని మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో కంటే అంటే సినిమా వాళ్ళని గతంలో రాజ్యసభకు పంపించలేదంటే మనం చాలామందిని రాజ్యసభకు పంపించాం. రావుగోపాలరావు గారిని పంపించాం, మోహన్ బాబు గారిని పంపించాం. దేర్ ఆర్ సో మెనీ, ఇళయరాజా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకి నామినేట్ చేసినటువంటి నేపథ్యంలో అరవింద్ గారిని నామినేట్ చేయొచ్చా చేయకూడదా అంటే ఖచ్చితంగా సినిమా రంగం నుంచి ఒకప్పుడు ఉండేది, సినిమా పరిశ్రమ నుంచి ఇవ్వాలి, తర్వాత ఫలానా వైద్య రంగం నుంచి ఇవ్వాలి, విద్యారంగం నుంచి ఇవ్వాలి అనేది ఒకప్పుడు ఆ పారామీటర్స్ ఉండేవి. ఒక్కసారిగా రాజ్యసభ యొక్క నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నప్పటికీ రాజకీయపరమైనటువంటి సమీకరణాలన్నీ మారిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈవేళ అరవింద్ గారు హఠాత్తుగా తెర మీదకి ఎందుకు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? కూటమికి అలవాటే కదా లీక్స్లు ఇవ్వడం అనేది. మామూలుగా ఒకరికి సంబంధించి ఏమనుకుంటున్నారు, ఒకవేళ నిజంగానే ఈ పర్సన్ తెర మీద తీసుకొస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుంది అంటూ కూటమికి కొన్ని అంచనాలు ఉంటాయి. ముందు ప్రజల్లోకి దీన్ని వదిలిపెడదాము, వాళ్ళ దగ్గర నుంచి పార్టీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాము అని ఒక లెక్కలు ఉంటాయి కదా. మరి ఆ నేపథ్యంలో ఎలా జరిగింది అనుకోవాలా? లేదండి, ఇప్పటికే 4 స్థానాలు బీజేపీకి విడిచిపెట్టిన స్థానం గురించి వాళ్ళు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు. మిగతా 3 స్థానాలు ఖరారు అయిపోయి అదొక విశ్లేషణ చేద్దాం మనం. రాజ్యసభకు సంబంధించి మిగతా 2 తెలుగుదేశం, ఒకటి జనసేన, అవి ఎంటైర్లీ అవి ఖరారు అయిపోయిన దాంట్లోకి అరవింద్ గారిని ఎట్లా తీసుకొస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా నామినేట్ చేస్తారా, ఎవరు నామినేట్ చేస్తారు అనేది పైగా చిరంజీవి గారు సూచించారని తెలియజేశారు. చిరంజీవి గారు పూర్తిగా అసలు క్రియాశీలక రాజకీయాలకు పూర్తిగా ఆయన చాలా దూరంగా ప్రశాంతంగా ఆయన సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. ఆయన ఈ వ్యవహారాల్లో తలదూరుస్తారని నేనైతే అనుకోను. ఓకే, ఎందుకంటే గతంలో మోడీ గారు ఆయన ఆహ్వానించినప్పుడు కూడా
రాజకీయాలకి అతీతంగా చిరంజీవి గారిని రాజ్యసభకు నామినేట్ చేస్తాం, పార్టీలోకి చేరమని పార్టీలోకి ఆహ్వానిస్తామని కాకుండా ఎలాగూ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఒక సుప్రసిద్ధ సినీ కథానాయకుడిగా చిరంజీవి గారిని వాళ్ళు రాజ్యసభకు నామినేట్ చేద్దామని అనుకున్నప్పటికీ చిరంజీవి గారు ఇప్పటికే ఒకసారి రాజ్యసభకు పర్యాయం చేసేసాను కాబట్టి, కేంద్ర మంత్రిగా కూడా చేశాను కాబట్టి, మీరు నమ్మరు సంజయ్ గారు, చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన యాంటీ రూమ్లో గోవా ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇట్లా ముఖ్యమంత్రులు ఒక 5-6 ముఖ్యమంత్రులు ఆయన యాంటీ రూమ్లో కూర్చునేవారు వచ్చి. ఆ తర్వాతే వాళ్ళు చిరంజీవి గారిని వచ్చి కలిసేవారు అన్నారు. అంత స్థాయి చిరంజీవి గారు చూశారు. చూసిన తర్వాత మళ్ళీ మరొకసారి రాజ్యసభ అంటే ఒక 10 సంవత్సరాల కాలం చిరంజీవి గారు నటించకపోగా ఆయన పోషించాల్సినటువంటి పాత్రలు వయస్సు రీత్యా కావచ్చు, శరీరాకృతి రీత్యా కావచ్చు, స్వభావ రీత్యా కావచ్చు, ఒక 10 సంవత్సరాల కాలం కరిగిపోయిన తర్వాత ఈవేళ ఆయన సరికొత్త పాత్రలు మనశంకర వరప్రసాద్లో ఆయన ఒక వర్గం అభిమానుల్ని, ఒక వర్గం ప్రేక్షకులు విపరీతంగా ఆయన అలరించారు. నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే వాళ్ళకి దొంగమూడు గుర్తొచ్చింది, రౌడీ అల్లుడు గుర్తొచ్చింది, అల్లుడా మజాక గుర్తొచ్చింది, అత్తకేముడు అమ్మాయికి మూడు గుర్తొచ్చింది. ఇట్లా ఆయా సినిమాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారిని వాళ్ళు మళ్ళీ నాస్టాలజిక్ చిరంజీవి గారిని వాళ్ళు చూసుకున్నారు. కాకపోతే ఏంటంటే చిరంజీవి గారి నుంచి సరికొత్త పాత్రలు ఎదురు చూస్తున్నారు. ఈవేళ బాబీ సినిమా ఏ రోజుకి ఆ రోజు హైప్ క్రియేట్ అవుతుంది ఆ సినిమా మీద. అట్లాగే శ్రీకాంత్ వదల్ డైరెక్ట్ చేయబోయే సినిమా మీద హైప్ క్రియేట్ అవుతుంది. ఇట్లా కొంత ఉంది చిరంజీవి గారి మీద. సరే, ఇప్పుడు అరవింద్ గారిని ఎవరు ప్రపోజ్ చేశారు అన్నది ఇప్పుడు ఇక్కడ $1 million క్వశ్చన్ లాగా మిగిలిపోతుంది. హీఈస్ ఎ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండి, అది నేను చెప్పదలుచుకున్నది.